పారిజాత పుష్పాల గురించి మనందరికీ కూడా ఎన్నో అనుమానాలున్నాయి. ఈ పూలు చెట్టు నుంచి తెంపొచ్చా, లేకపోతే కింద పడ్డ పూలనే పూజకు ఉపయోగించాలా, ఎలా పూజ చేయాలి పూలతో అనే విషయాల్లో చాలామందికి చాలా అనుమానాలున్నాయి. పారిజాత పూలను ఎలా ఉపయోగించాలో, వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. పారిజాత పువ్వు దేవతా ఆరాధనలో మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. పారిజాతం పువ్వు గురించి మనలో చాలామందికి చాలా సందేహాలుంటాయి. ఒలేసియే కుటుంబానికి చెందిన పారిజాతం పువ్వులు మంచి సువాసన గల తెల్లని పూల చెట్టు. ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. సాధారణంగా కింద పడిన పూలను పూజకు వాడరు. అయితే పారిజాత పుష్పాల విషయంలో మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు కింద పడినా వాటి పవిత్రత ఏమాత్రం చెడదు. రాలిన పువ్వులను దేవుడికి పెట్టవచ్చు, కింద పడినా దోషం ఉండదు. రాలిన పువ్వులు దేవుడికి పెట్టాలని కొంతమంది చెట్టు నుండి పువ్వులను దులుపుతారు. అలా అస్సలు చేయకూడదు. సహజ సిద్ధంగా రాలిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలి. ఎందుకంటే పారిజాత పువ్వులకు నేను ఇస్తే తప్ప నా నుండి ఎవరూ తీసుకోకూడదు అనే వరం ఉంది. పారిజాతం చెట్టు తపస్సు చేసి ఆ వరాన్ని పొందింది. అందువల్ల పారిజాత పువ్వులను కింద రాలినవి ఏరి పూజ చేయడానికి ఉపయోగించాలి తప్ప వాటిని దులిపి కింద పడేసి తీసుకోకూడదు. అయితే కింద పడిన ఏ పువ్వు పూజకి పనికిరాదు, కానీ పారిజాత పువ్వు మాత్రమే పూజకు పనికొస్తుంది. అంతేకాక చాలామంది పారిజాత పువ్వులు రాలిపోతాయని చెట్టు కింద వస్త్రము, చాప వంటివి వేస్తూ ఉంటారు. అలా వెయ్యకూడదు. కింద పడిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలి. అవసరమైతే పారిజాతం చెట్టు కింద ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. పారిజాతం పువ్వు భూస్పర్శ, మృతికా స్పర్శ, జలస్పర్శ, హస్తస్పర్శ, స్వామి యొక్క స్పర్శ ఉండాలి. ఇలా 5 స్పర్శలతో పారిజాతం పంచమహాపాతకాలను పోగొడుతుందని శాస్త్రం చెబుతోంది. పారిజాతం పువ్వును అన్ని దేవుళ్లకు పెట్టొచ్చు. పారిజాత పువ్వుల గురించి ప్రస్తావన మనకు భాగవతంలో కనిపిస్తుంది. నారదుడు పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి రుక్మిణీదేవికి అందించడం, అది చూసి సత్యభామకు కోపం రావడం, ఆ కోపాన్ని తీర్చడం కోసం పారిజాతం చెట్టు ఇంట్లో నాటుతానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేయడం, ఆ విధంగా దేవతలతో యుద్ధం చేసి దేవలోకం నుండి భూలోకానికి తెచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటడం జరుగుతుంది. దేవలోకానికి చెందిన పారిజాతం చెట్టు యొక్క పువ్వు భూమిని తాకకపోతే భూలోకానికి సంబంధించిన పువ్వు కాకుండా దేవలోకానికి సంబంధించిన పువ్వు అవుతుంది. అందువల్ల భూమిని తాకిన తర్వాత ఆ పువ్వుతో దేవునికి పూజలు చేస్తారు. పారిజాత పువ్వుని నైట్ జాస్మిన్ అని పిలుస్తారు. పారిజాతం చెట్టు దాని భాగాలను ఆయుర్వేదంలో చాలా సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. పారిజాత పువ్వులో బలమైన ఆర్థరైటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు శక్తివంతమైన అనాల్జెసిక్ లక్షణాలు ఉండుట వలన ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో కూడా వాడుతూ ఉంటారు. చూసారు కదా, పారిజాత పువ్వులను కింద రాలినవి, నేలను తాకిన పూలను మాత్రమే వాడాలి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.